ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ జయశ్రీ గారు ధర్మవరంలో 18/4/2025 జరగబో బైక్ ర్యాలీ, అదేవిధంగా పోలా ఫంక్షన్ హాల్లో జరగబో సన్మాన సభకు ఆశేష బీసీ సోదరులు సోదరీమణులు కదిలి రావాలని, ఈ ధర్మవరం ప్రాంతంలో బీసీలు ఐకమత్యం చాటాలని, బీసీలు అన్ని రంగాలలోనూ ముందుకు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆమె బీసీ సమాజానికి తెలియజేసినది. నమస్కారం. ధర్మవరం ప్రజలందరికీ నా శుభాభినందనలు. నా పేరు సంకారపు జయశ్రీ. నేను మీకు జయశ్రీ అక్కయ్యగా చిరపరిచితురాలని. ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిన సారాంశం ఏమంటే, నన్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడినాను. నేను చేనేత కులాలలో ఒకటి వీరు క్షత్రియ కులానికి చెందిన దాన్ని. చేనేత కులాల వాళ్ళకందరికీ నేను తప్పక గర్వకారణమైన పనులే చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియాలో చెప్పాల్సింది ఏమంటే, బీసీలు, మా ధర్మవరంలో ఉన్నవాళ్ళు మరియు ధర్మవరం చుట్టుపక్కల ఉన్న బీసీలు మరియు చేనేత వర్గీయులు, ముఖ్యంగా చేనేత వర్గీయులు అందరూ కలిసికట్టుగా రేపు 18వ తేదీ 11 గంటలకు జరుగుతున్న బీసీ సంక్షేమ శాఖ తరఫున జరుగుతున్న సంక్షేమ సంఘం తరఫున జరుగుతున్న ఈ సభకు ఇచ్చేసి జయప్రదం చేయాలని బీసీ సోదరులని, చేనేత సోదరులని ముకులిత హస్తములతో వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మనము ఈ సభ ద్వారా మనము బీసీలను ఐక్యతను చాటుకోబోతున్నామండి. బీసీలలోనే భాగమైన చేనేతలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనము చేనేతలు బీసీలు అందరం కలిసి పోరాడిన రోజే ధర్మవరంలో దేన్నైనా సాధించుకోగలుగుతాము. అందుకు తార్కాణంగా మన సత్యకుమార్ యాదవ్ గారిని బీసీ ట్యాగ్ కింద మనము అకుంఠిత దీక్షతో పోరాడి అందరము బీసీలందరము ఏకమై, చేనేతలందరము ఏకమై పోరాడితేనే అతన్ని ఎమ్మెల్యేగా మనము చేసుకోగలిగినాము. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా చేసుకోగలిగినాము. ఆ తర్వాతనే మనకందరికీ ఒక ధైర్యం వచ్చింది. మనమందరం ఏకమైతే ఏమైనా చేయగలుగుతామనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని నిలబెట్టుకునేదానికి పదే గుర్తు చేస్తూ మేము ఈ సభలు పెడుతున్నామండి. ఈరోజు పోలా ఫంక్షన్ హాల్లో 11 గంటలకి 18వ తేదీ అంటే గుడ్ ఫ్రైడే రోజు జరుగుతున్న సభకి బీసీలు, చేనేతలు అందరూ కలిసి ఇబ్బడి ముబ్బడిగా ఏకమయ్యి వేలాది మంది వచ్చి ఆ సభని జయప్రదం చేయకపోతే ఎన్నో కళ్ళు వీక్షిస్తున్నాయండి మనల్ని. ఈ సభ జయప్రదం కాకపోతే మనము పేలవం అయిపోతే నవ్వులు పాలవుతాము. తర్వాత మనం చేయవలసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి, సాధించుకోవలసిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయండి. వాటిని సాధించుకోలేకోకుండా అయిపోతామేమో అనే ఒక భయం అవుతామండి. కాబట్టి దయచేసి నా సోదరులందరూ ఇబ్బడి ముబ్బడిగా ఈ సభకు వచ్చి ఈ సభలో పాల్గొని మేము కూడా ఉన్నాము, మేమందరం బీసీలకు ఏకమవుతాము, ఏ సందర్భాన కూడా వెనక్కి పోము, ఎవరికి భయపడము, వెనక్కి పోము, మేము ముందుకే పోతాము అని తెలియజేసేదానికి మొట్టమొదట నాందిగా ఈ బీసీ సభ పెడుతున్నామండి. ఈ బీసీ సభలో మీ అక్కయ్య జయశ్రీకి సన్మానం చేస్తున్నారు. సన్మానం నాకు కాదండి చేస్తా అనేది, ఇది బీసీలకు అందరికీ జరుగుతున్న సన్మానంగా భావించి అందరూ సంతోషంగా దయచేసి రండి. ముఖ్యంగా ఈ పదవిని నాకు అప్పగించిన శంకర్రావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ గురుతరమైన బాధ్యతని నా మీద ఉంచారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాయలసీమలో మనం సాధించుకోవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా, ఈ క్లిష్టమైన ఈ ప్రదేశంలో నీవు ఉండాలమ్మా అని చెప్పేసి నా భుజం తట్టి నాకు ధైర్యం పోసి నన్ను ఈ పదవి అప్పగించాలని, నేను ఆ పదవికి న్యాయం చేస్తూ తప్పక నా బీసీ సోదరులకి, రాయలసీమలో ఉన్న బీసీ సోదరులకి అందరికీ తప్పక ముందుండి వెన్నుదండగా ఉండి తప్పక న్యాయం చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి.
కాకపోతే ఈరోజు అందరం కలిసికట్టుగా సాధించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనము వెనకబడిన జాతులమంట, పోయినంత కాలము వెనకబడిన జాతులుగానే ఉందామా? వద్దు. మనందరము కలిసికట్టుగా కలిసిన రోజు ఆర్థికంగా ఎదుగుతాము, విద్యాపరంగా ఎదుగుతాము, సామాజికంగా ఎదుగుతాము, రాజకీయంగా కూడా ఎదగబోతున్నాము. ఎందుకంటే దామాసు ప్రకారము రాష్ట్ర జనాభాలో మనము 70% ఉన్నామండి. ప్రజాస్వామ్యము ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కై అయినప్పుడు ఆ ప్రజల్లో 70% ఉన్న మనము తలుసుకుంటే ఏమి సాధించలేము. మనము ఓటు వేస్తేనే గవర్నమెంట్లను నిర్ణయాధికారం జరుగుతుందంటే ఏ పార్టీని గెలిపిస్తే వాళ్ళు రాజ్యాధికారం తీసుకుంటున్నారు. కాబట్టి మనమే నిర్ణయాధికారులు కాబోతున్నాము. దయచేసి ఒక్క మాట మీదకి, ఒక్క తాటి మీదకి వద్దాము. వచ్చిన రోజే మనం ఏదైనా మన కులాల పరంగా, మనము మన వ్యవస్థ పరంగా ఏదైనా సాధించుకోగలుగుతాము. వెనకబడిన వారు అంటున్నారు కదా, ఆ వెనకబాటుతనం నుంచి ముందుబడిన వారుగా తయారయ్యామని నా సోదరులకి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. నో మోర్ వెనకబడిన వాళ్ళమండి. మనం ఇంకా ముందుకు వెళ్తున్న వాళ్ళగా మనం ముందుకు పోదాము. జై బీసీ. జై బీసీ.